పరలోకము నా దేశము, పరదేశిని నీలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశిని నీలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును, ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును. పరలోకము నా దేశము, పరదేశిని నీలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశిని నీలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. పాడుచున్నారు పరమల్లున దివారాత్రములందు పాడుచున్నారు, దూతలు పాడుచున్నారు పరమందున దివారాత్రములందు పాడుచున్నారు. పవనుని చూచి నేను హర్షింతును నిత్యము, పవనుని చూచి నేను హర్షింతును నిత్యము. పరలోకము నా దేశము, పరదేశిని నీలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశిని నీలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. రక్షకుని చెంతకు ఎప్పుడెగెదను, వీక్షించెదనెప్పుడు నాదు ప్రియుని. రక్షకుని చెంతకు ఎప్పుడెగెదను, వీక్షించెదనెప్పుడు నాదు ప్రియుని. కాంక్షించెదనమదిలో ఆయన చెంతనుండా, కాంక్షించెదనమదిలో ఆయన చెంతనుండా. పరలోకము నా దేశము, పరదేశిని నీలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశిని నీలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళేదను, ఆగుపడుచున్నది గమ్యస్థానము. అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళేదను, ఆగుపడుచున్నది గమ్యస్థానము. అచ్చటనే చూచెదను పరిశుద్ధులెల్లరిని, అచ్చటనే చూచెదను పరిశుద్ధులెల్లరిని. పరలోకము నా దేశము, పరదేశిని నీలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము,
ಅದ ಓಡಿದ್ದದೆ చాక్లెట్స్ ఏండి నిదానం 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 గుణమైన పూర్ణాది స్థిరపరచబడినది అద్భుత నగరమది ప్రభు నిర్మించినది గుణమైన పూర్ణాది స్థిరపరచబడినది వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం శ్రేష్ఠ దేశం నిజము
నిజము ఏ పాటైనా పట్టణము కోరినాయే మనతో కరాచర్యమా లోకా సృష్టికృతము ఏ పాటైనా పట్టణము శ్రేష్ఠదేశం నిజము ఉండేదము ప్రభుతోనే నిత్యము శ్రేష్ఠదేశం నిజము ఉండేదము ప్రభుతోనే నిత్యము పరలోక దేశము ఉత్తమము దేశం అతి ఉత్తమము పరలోక మరణము తండ్రి మీ దృష్టికి భయంకరంగా ఉండదు అందరికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు ఇదే ప్రభుత్వం తెచ్చాను యేసు జీవితాన్ని బట్టి మీకు వందనాలు తన యాత్రను ఉంచుకొని కీర్తన 10:18 ప్రకారం భర్త లేని వారికి తండ్రి లేని వారికి న్యాయం చేస్తున్నారు mukhang malusog diyan natin kampang sila hotel. Hotel lang na వెళ్ళేదా శ్రేష్ఠ దేశమీజము ఉండేదా ప్రభుతోనే నిత్యము వెళ్ళేదా శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము ప్రభుని చూచేదము ఆనందముందేదము ప్రభు సమానము మనముండేదామచ్చట వెళ్ళేదా దేశ నిజము ఉండేదా ప్రభుతోనే मैं सामने అక్కడ పెడతా మాకు తీస్తాను నేను కూడా దీంట్లో వచ్చేస్తాను. ద్రాక్ష కూడా వస్తుంది నేరా వ్యాన్లో వస్తావా? ఫోన్ చేసి అన్నా స్విచ్ ఆఫ్ వచ్చి
మీరు వాట్సాప్ నువ్వు ఫోన్ లేపుతలేవు, నీకు మిస్ కాల్ అని వచ్చింది అది. మాలాంటి వాళ్ళు చూడడం అదృష్టరా రోజు నడిస్తే కుదరదు అలా ఇంట్లో వచ్చిందా చూడు సైడ్లో రండి, కొంచెం పిలుచుకోండి సార్. ఉంటుంది అవ్వలేదు. చూస్తాం కదా లోపల అయిందో లేదు. లోకమును విడచి వెళ్ళావలెనుగా, లోకమును విడచి వెళ్ళావలెనుగా, సర్వామిచ్చటనే విడువావలెన్ విడువావలెన్. లోకమును విడచి వెళ్ళావలెనుగా, లోకమును విడచి వెళ్ళావలెనుగా. యాత్రికులము ఈ దుష్టాలోకములో, పాడులోకములో మనకేది లేదు. యాత్రికులము ఈ దుష్టాలోకములో, పాడులోకములో మనకేది లేదు. ఏ విషయం
విషయమందైన గర్వించలేము, ఏ విషయమందైన గర్వించలేము, గర్వించలేము. జాగ్రత్తగానే నడుచుకొనిదము, జాగ్రత్తగానే నడుచుకొనిదము. లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలెనుగా. సర్వామిచ్చటనే విడువవలెన్, విడువవలెన్. లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలెనుగా. మన ఈర్ష్య కపట ద్వేషాలు విడచి నిజ ప్రేమతోనే జీవించెదాము. మన ఈర్ష్య కపట ద్వేషాలు విడచి నిజ ప్రేమతోనే జీవించెదాము. నిష్కళంకులమై శుద్ధులమై, నిష్కళంకులమై శుద్ధులమై, శుద్ధులమై. పరిపూర్ణతను చేపట్టుదాము, పరిపూర్ణతను చేపట్టుదాము. లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలెనుగా. సర్వామిచ్చటనే విడువవలెన్, విడువవలెన్. లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలెనుగా. ఆత్మీయ నేత్రాలతో చూచెదాము, ఎంత అద్భుతము సౌందర్య నగరం. ఆత్మీయ నేత్రాలతో చూచెదాము, ఎంత అద్భుతము సౌందర్య నగరం. ప్రభువు చెంతకు వెళ్ళేదము, ప్రభువు చెంతకు వెళ్ళేదము, వెళ్ళేదము. విజయోత్సవముతో ప్రవేశించెదము, విజయోత్సవముతో ప్రవేశించెదము. లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలెనుగా. సర్వామిచ్చటనే విడువవలెన్, విడువవలెన్. లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలెనుగా. నిత్యవారు సమృద్ధుల వారు ప్రార్థన పాఠం అందరికి వచ్చండి. అంత్యదీనమందు దూత బూరనూదుచుండగా, నిత్యవాసరంబు తెల్లవారగా. రక్షణొందుకున్న వారి పేర్లు యేసు పిలుచుచుండగా, నేను కూడా చేరియుండు నచ్చట, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు నచ్చట. క్రీస్తునందు మృతులైన వారు లేచి క్రీస్తుతో సాగనంబుతం
భక్తులార కూడి రండి అంచు పెంచుచుండగా నేను కూడా చేయుందునచ్చట నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందు నచ్చట. మంచిది, చిన్న ప్రార్థన చేద్దాం. పెద్దవారు బ్రదరు ప్రార్థన చేయండి, అక్కడ కూర్చొని చేయండి. ఇంకా బాబు గారు దేవుని మాటలు అందిస్తారు. ఇంకా అవలేదు. ఆమేన్, ఆమేన్. సారీ, బాబు గారు దేవుని మాటలు అందిస్తారు. బతుకున్నంత వరకు దేవుని కృపలో దేవుని బట్టి చాలా కార్యం చేసి ఉన్నారని మనం విన్నాం. ఆయన గురించి చాలామంది సాక్ష్యాలు చెప్పారు. కానీ దేవునికి మహిమకరంగా ఆయన జీవితం ఉందని మనమే సాక్షులు ఉన్నాం. కనుక ఆయన జీవితం మనందరికీ తెలుసు. ఆయన జీవితంలో ఆయన ఎలాగ జీవించారో ఒక మాదిరికరముగా మనందరికీ కనబడుతుంది. ఎందుకంటే వచ్చినామైతే ఏంటి మనకి క్రైస్తవ జీవితంలో చనిపోయిన తర్వాత మనకున్నటువంటి ప్రభు మనకి ఇచ్చినటువంటి నిరీక్షణ ఏమైనదో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమే ఉన్నాం. ఏంటి క్రైస్తవ నిరీక్షణ? కాళ్ళు పట్టుకో, క్రైస్తవులకి పంపించిన బయట మరి ఇతరులకి నువ్వు తర్వాత నన్ను కలుపు. ఉన్నటువంటి వ్యత్యాసం ఏమైనదో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమే ఉన్నాం. అందుకే అంటాడు ప్రభు యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం 26వ వచనం మనం ఇక్కడ చదువుకుందాం ఈ సమయాన్ని బట్టి. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినను ఒకటి కాదు. మనిషి జీవితంలో పుట్టడం చనిపోవడం అనేది కామన్. సో పునరుద్ధానం అనేది చాలా ఇంపార్టెంట్. పునరుద్ధానం తర్వాతే మనిషి అసలైన జీవితం ప్రారంభమవుతున్నట్టుగా బైబిల్లో మనం చేస్తాం. మనిషి ఎప్పుడు పరిపూర్ణ అవుతాడంటే ఇప్పుడు పరిపూర్ణ అవుతాడు ఆఫ్టర్ డెత్, ఆఫ్టర్ రిజరెక్షన్. ఎందుకంటే మనిషి ఇంపర్ఫెక్ట్. జీవితంలో దేవుడు మనిషిని పరిపూర్ణంగా చేశాడు. మనిషి చేసినటువంటి అవిధేయత వలన ఆ పరిపూర్ణత అంతా ఏమైందంటే చివరికి తగ్గుతూ వచ్చి చివరికి మరణం వరకు వచ్చి ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి మనందరికీ ఒకటే నిరీక్షణ ఏంటంటే మళ్ళా పునరుద్ధానంలో మనమందరం కూడా కలుసుకుంటాం. ఆయన చనిపోలేదు. ఆయన మరణమును దేవుడు ఏం చేశాడు? నిద్రగా చేశాడు. ఆయన నిద్రపోతాడే. నిద్రపోతున్న వాడు ఎప్పటికైనా చేస్తాడు. అదే మన క్రైస్తవ నిరీక్షణ. దానికోసం మనం బ్రతుకుతున్నాం, దానికోసం ప్రభు దగ్గరికి వచ్చాము, ప్రభుని మనం విశ్వసిస్తాం. అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా పునరుద్ధానంలో పాలిభాగస్తులు అవుతారు. అపొస్తలుల కార్యాలు అంటాడు నీతిమంతులకి అన్యీతిమంతులకి ఏముంది? పునరుద్ధానం కలదు. నీతిమంతులు వస్తారు, అనీతిమంతులు కూడా పునరుద్ధానంలో వస్తారు. పునరుద్ధానం అందరికీ ఉంటుంది. అయితే దేవుని బిడ్డగా మనం ప్రభుని నమ్ముకుని చనిపోయిన మనం అందరం ఎలాంటి పునరుద్ధానంలోకి వెళ్తాం? జీవ పునరుద్ధానంలోకి వెళ్తామని రాయబడి. అలాగే అనీతి మంతులకి ఎలాంటి పునరుద్ధానం? మరణ పునరుద్ధానంలో మనం కానీ ప్రభువుని ప్రేమించిన మనం అందరం కూడా మరి విక్టర్ బాబు గారి యొక్క మరణమును గురించి
మనం జ్ఞాపకం చేసిన ఆయన జీవిత దినాలు ఆయన బ్రతుకున్నంత కాలంలో ఆయన ఏమి దేవుని కార్యాలు చేశారో దాన్ని మనం మార్గదర్శకంగా తీసుకుని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని అలాగే జీవించాలి. మనందరం ప్రయాసపడతాం. అందుకే చివరిగా ఏమంటాడంటే దేవుడు మనకి ఇచ్చిన ధన్యత ఎంత గొప్పదంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం ముగిస్తుందా? మీలో ఎవరైనా దైవజనుడికి పాగానికి వచ్చేయండి. మరణభూములు పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అయినను మన ప్రభు యేసుక్రీస్తుగా మనకు జయం అనుగ్రహించున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. కాగా ప్రియరా సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాదు నెరిగి స్త్రీలను కదలిన వారును ప్రభు కార్యబలులు ఎప్పటికీ ఆసక్తులై ఉండి ఇది ఆయన జీవితంలో నెరవేరుతుంది. అందుకే మనం ఆయన్ని బట్టి ప్రభుని బట్టి ఒక నిరీక్షణ అనేది మనకు ఉంది. తప్పకుండా ఆయన మనం ఒకసారి కలుస్తాం. ఆయన ఉన్నట్టుగానే మనం అందరూ కూడా ఆయన చూస్తాం. అది ఎప్పుడు జరుగుతుందంటే దానిలో జరుగుతుంది. మరి మనందరూ కూడా అతి నిరీక్షణ గల వారమే మనం జీవించి ఆయన జీవితంలో చేసేటువంటి విషయాలు ఏవైతే ప్రభు కోసం ఎంత మంచిగా ఆయన జీవించి భయంకరంగా ఏ రీతిగా ఆయన రాజ్యాన్ని కట్టాడో, ఏ రీతిగా ఆయన రాజ్యాన్ని సాక్షిగా జీవించాడో దాన్ని మనం చేసుకుంటూ ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన యొక్క ఆఖరి తీర్పుని మనందరూ కూడా సమర్పించి ఆయన అప్పగించాలని మనందరూ కూడా ఆయుధపడతాం. ఆ కృప మంచిది. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి జెర్రీ అబ్సన్ ప్రార్థన చేసుకుందాం. ప్రత్యేక తల వంచడం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటాం ప్రభా. రాసుని ప్రభా నీ సన్నిధి చేర్చుకున్నాను. పౌలు ఎలాగైతే సెలవిస్తున్నాడో నా యొక్క కర్మకు నేను నా విశ్వాసం కాపాడుకుని నాకు పరుపడి ముట్టించాలని, అలాగనే ప్రభా మేమందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరం ప్రభా మీ యొక్క సేవకుడిని ఆధారం చేసుకొని మమ్మల్ని అందరూ కూడా ప్రభా మేము విశ్వాసంలో మేము నిరీక్షణ కలిగి విశ్వాసాన్ని పోగొట్టుకునే వాళ్ళు కాకుండా విశ్వాసాన్ని కాపాడుకునే వాళ్ళ ఉండడానికి సహాయం దయచేస్తాను. ఎలాగైతే జీవించారో అటు విధంగా మేము అందరూ కూడా ప్రభా నీకు నీతిమంతులుగా నీకు నచ్చిన విధానంలో జీవించి నా యొక్క జీవితాన్ని ప్రభా ఇతరులకి సాక్ష్యం వల్ల పెట్టుకునే కృపను దయచేస్తాను. నమ్మచ్చు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బంధుమిత్రులు అందరి బట్టి వందనాలు. వాళ్ళకి ధైర్యాన్ని ఓదార్పునిచ్చి ప్రభా మీరే వాళ్ళకి తోడుగుంటారని నమ్మచ్చు. నీకు వందనాలు, స్తోత్రాలు తెలుసుకుంటాం. నా జరి యేసుక్రీస్తునామములో అడిగిపెట్టుకుంటాం మన ప్రియ తండ్రి. మంచిది. చివరిసారిగా ఎవరన్నా చూడాలనుకున్నవారు వస్తున్నారా? సహకరించారు బ్రదర్. లాక్ లేదు. ఓపెన్. అమ్మా మీరు ఆగండి. ఎందుకు ఆమెను బలవంతం చేస్తున్నారు? దయచేసి. ఎందుకంటే వారి రైట్ అమ్మా మళ్ళా చూడలేరు. వారి దుఃఖాన్ని మనము ఇది చేయొద్దు. కొద్దిగా అమ్మా కొద్దిగా వెనకాల కొంచెం అటెండ్ పెట్టండి. ఓకే. ప్లీజ్ తల్లి జాగ్రత్త. కాదు జాగ్రత్త. ప్లీజ్ తల్లి. సగం వరకు పెట్టండి. అలా పెట్టండి. ఓకే. ఈ సమయం ముందు మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ పాస్టర్ గారు 2 మాటలు మాట్లాడతారు. ఎందుకంటే ఇంకా వచ్చేవారు ఉన్నారని విన్నాం. ఇప్పటికే లేట్ అయింది. కొంచెం వచ్చేవారికి మీరు త్వరగా ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పగలరని మనం చేస్తున్నాం. ఓకే. బ్రదర్ లాక్ చేయండి.
దైవజనులైన వారు ఎవరు ఉంటే ఇక్కడికి వచ్చాయండి. ప్రీచింగ్ చేసే బ్రదర్స్. 13వ వచనం, అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకమునకు స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోగునని ఆత్మ చెప్పుచున్నాడు. దేవుని యొక్క వాక్యములో భక్తుడు యోహాను ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంతటా ఇప్పటి నుండి అంటే ఈ సమయంలో ప్రభునందు నిద్రించిన విక్టర్ బాబు అన్న ఆయన ధన్యులని దేవుని యొక్క వాక్యములో మనకి జ్ఞాపకం చేయబడుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇక రాయబడుతూ ఉంది, ఇది పరలోకం నుండి చెప్పబడిన స్వరంగా మనం చూస్తున్నాం. ఏం రాయబడిందంటే ఇక్కడ, వారు తమ ప్రయాసములు మాని. ఈ లోకములో దేవుని దాసుడు తన యొక్క ప్రయాస దాదాపు 35-40 దినాలు హాస్పిటల్లో ఎంతో ప్రయాసతో ఉంటా వచ్చినాడు. భౌతికంగా శరీరంతో ఎన్నో బాధలు అనుభవిస్తూ వచ్చినాడు. నిన్నటి శనివారం సాయంకాలం ప్రభు తన యొక్క నిత్య విశ్రాంతిలో అన్నకు ప్రవేశం ఇచ్చినాడు. ఈ సమయంలో ఇంతకుముందే ఆ యొక్క మందిరంలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేస్తూ వచ్చినాం. ఆయన క్రియల గురించి దేవుని యొక్క వాక్యములో అనేక మంది వివరిస్తూ వచ్చినారు. సామెతల 31వ అధ్యాయంలో కూడా మరి గుణవంతురాలైన ఆ యొక్క సంఘం గురించి అక్కడ రాయబడతా ఉంది. దేవుని యొక్క వాక్యములో మనకేం జ్ఞాపకం చేయబడతా ఉందంటే, ఆమె ఎలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉందో దేవుని యొక్క వాక్యమే మనకి జ్ఞాపకం చేయబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. గౌనుల యొద్ద ఆమె క్రియలు కొనియాడబడతాయని దేవుని యొక్క వాక్యమే మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. ఈ సమయంలో అన్న కూడా మరి ప్రభు యొక్క విశ్రాంతిలో ప్రవేశించినాడు. ఆయన క్రియలు ఆయన ఏమైతే నెరవేరుస్తూ వచ్చినాడో ఈ భూలోకంలో, ఆ క్రియలు ఆయన వెంట వెళ్ళేగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 28-29 వచనాల్లో ఇక్కడ మాట రాయబడతా ఉంది, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వస్తున్నది, ఆ కాలంలో సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేది. ఓ రోజు రానంటుంది ప్రభు యొక్క రాకడలో ఈ సమాధులు తెరబడే అనుభవం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. వారికి ఆయన శబ్దం వినే భాగ్యాన్ని ఇచ్చినాడు. అంత మాత్రమే కాకుండా ఆయన ఈ లోకంలో జీవించినంత కాలం ఆయన అనేక మందికి మేలు చేస్తూ వచ్చినాడు. సామెతల 31లో కూడా ఆమె తన జీవితంలో తన వారందరికీ మేలు చేస్తుంది కానీ కీడు చేయదని దేవుని యొక్క వాక్యంలో మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. అందుకని రాయబడింది, ఓ రోజు రానంటుంది, ఈయన చేసిన మేళ్లను బట్టి జీవ పునరుద్ధానానికి ఆయన వచ్చేవాడుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి భౌతిక కాయాన్ని మరి సమాధి కొరకై స్థలానికి తీసుకొని వచ్చినాం. అన్న ధన్యుడైనాడు. అంత మాత్రమే కాదు, తన ప్రయాస మాన్నాడు. ఇప్పుడు నిత్య విశ్రాంతిలో ఉన్నాడు. నిన్నటిదాకా హాస్పిటల్లో మరి ఎన్నో రీతిలుగా భౌతికంగా శరీరంగా బాధలు అనుభవిస్తూ వచ్చినాడు. కానీ ఈ దినాన్న నిత్యమైన విశ్రాంతిలో దేవుడు తన దాసునికి ప్రవేశం ఇచ్చినాడు. అంత మాత్రమే కాకుండా ఓ రోజు ఆయన రాకడలో ఆయన వచ్చే సమయంలో ఆయన కేక వినే ఆ ధన్యతను కూడా ప్రభు అనుగ్రహించినాడు. మేలు చేసే ఆ జీవ పునరుద్ధానాన్ని కూడా ఆయన స్వరం వినే ఆ యొక్క ధన్యకరమైన అనుభవాన్ని కూడా దేవుడు తన దాసుని తీసుకొని వచ్చినాడు. మనం కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు ఇంకెవరైనా ప్రభువైన యేసుక్రీస్తు వారిని తమ సొంత రక్షకుడుగా అంగీకరించకుండా ఉంటే ఈ సమయంలో ప్రభుని వారి సొంత రక్షకుడుగా అంగీకరించి విక్రన్న ఏ అనుభవంలో ఈ లోకంలో జీవిస్తూ వచ్చినాడో అటువంటి పునరుద్ధానానికి హక్కుదారులుగా కావాలని దేవుని యొక్క వాక్యం ద్వారా హెచ్చరించి ఈ మాటల్ని ముగిస్తూ ఉన్నాం. మంచిదండి. చివరిసారిగా ఇంకెవరైనా చూసేవారుంటే చూడండి. ఎందుకంటే ఎక్కడున్నారండి వారు? ఇంకా మందు దూత బూరవుదుచుండగా
నిత్యవాసరంబు తెల్లవా ఇటు పెట్టి రక్షణొందుకున్న వారి పేర్లు యేసు నేను కూడా చేరియుందు నచ్చట నేను కూడా చేరియు అది లాకేసి అది లాకే ఇద్దరుగా చూస్తారు నేను కూడా చేరియుందు నచ్చట భక్తులైన వారి పేర్లు యేసు పిలచుచుండగా మోసనంబు తెల్లవారగా సియోను గీతాలో నుంచి ఒక పాట పాడండి. కూడా చేరియుందు నచ్చట నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందు నచ్చట పరమా జీవము నాకు తిరిగి లేచెను నాతో నుండా పరమా జీవము నాకు తిరిగి లేచెను నాతో నుండా నీరాడు ఇక్కడ మరల వచ్చి దాని కింద నుంచి అవును నలుగురు వేసుకో అటు నలుగురు యేసు చాలును హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును సాతాను శోధనలధికమైన సమస్యలక లోకము శరీరములాగినను ఆ చిక్కు తీసే ఒక మాట చదువుకుందాం. ఒక్క నిమిషం తాడు తీసుకున్నారు అంతే, ఇంకేం లేదు. రెండు మాటలు చదువుకుందాం దేవుని వాక్యంలో నుండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 42, 43, 44 బైబిల్ ఉన్నవారు నాతో కూడా కలిసి చదవండి. 1 Corinthians 15th chapter 42 to 44. మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. దేవుని దాసుడు విక్టర్ అన్న, మనం ఇప్పుడు సమాధిలో పెడుతున్నామంటే ఒక నమ్మికతో పెడుతున్నాం. ఒక రైతు విత్తనాలు విత్తాడు అంటే ఒక హోప్తో విత్తుతాడు. వర్షం పడుతుంది, ఆ విత్తనాలు పైకి వస్తాయి. అట్లాగే ఇది కూడా, ఇది విత్తనం లాంటిది. మనం పెడుతున్నాం, ఒక దినం ప్రభు వస్తాడు. ఆ ప్రభు వచ్చినటువంటి సమయంలో బూర శబ్దను ఊదినప్పుడు ఈ మృతులైన వారు మొదట లేతురు. అది మన యొక్క నిరీక్షణ. తన పేరు కూడా అదే, విక్టరీ. విజయం అంటే అదే విజయం. అందుకని ఎంతోమంది లోకంలో చనిపోతారు, కానీ విజయం అని అంటే విజయశాలి అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రభుతో అతుకబడి లేరు. అందుకొరకు ఈ అన్న అయితే ప్రభుని నమ్మాడు, ప్రభుని సేవించాడు, ఒక విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవించాడు. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో పలికినటువంటి లాస్ట్ మాట ఏంటంటే, నా ఆత్మని నీకు అప్పగించు, దట్ ఈస్ ద విక్టరీ. అలాంటి విజయాన్ని దేవుడు తన దాసునికి ఇచ్చాడు. ఇక్కడ చేరి వచ్చినటువంటి వారిలో అలాంటి అనుభవం లేకపోతే మాత్రము ఇదే టైం, ఇంకా వేరే టైం లేదు. వెరీ 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 స్మాల్ ప్రేయర్.
శిలోలో ఒకటే దొంగ చేసినటువంటి ప్రార్థన మనకు తెలుసు, ప్రభువా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను, అలాంటి ప్రార్థన చేస్తే మనము కూడా విజయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుతో మనము ఐక్యపరచబడతాం. అలాంటి శుభప్రదమైన నిరీక్షణతో ఈ దీనదాసుని సమాధిలో ఉంచుతాం. ప్రార్థించండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, మీ దాసుడు విక్రాని కొరకు మీ వందనాలు, అక్కగారి కొరకు, కుమారుల కొరకు, కుటుంబాల కొరకు మీ వందనాలు. కార్యారంభము కంటే కార్య అంతము మేలు అని సెలవిచ్చినారు. ప్రియ తండ్రి, మంచి ముగింపును మీ దాసునికి ఇచ్చినారు. సిద్ధపరచబడిన పాత్రగా మీ దాసుని చేశారు. లోకంలో ఉన్నటువంటి దినాల్లో ప్రభు అన్ని రీతిలో ఉన్నత స్థాయిలో పెట్టారు. గొప్ప రక్షణ భాగ్యాన్ని తనకిచ్చినారు. మీ సేవలో మీ మందిరాన్ని ప్రేమించి, మీ సేవను ప్రేమించి, సేవకులతో సంఘముతో కలిసి మీ దాసుడు ఎంతో ప్రయాసపడగలిగాడు. తన జీవితం అంతటిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. తన కార్యాన్ని విజయవంతంగా ముగించుకున్నాడు. మంచి పోరాటాన్ని పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. అలాంటి ప్రభువా గొప్ప ధన్యత మీ దాసునికి ఇచ్చినందులకై మీకు వందనాలు. ప్రభువా మీ దాసుని యొక్క భౌతిక శరీరమును తండ్రి యొక్క నమ్మికతో, విశ్వాసముతో ప్రభువా సమాధిలో మేము పెడుతున్నాం. ఒక దినం మీరు వస్తారు. వచ్చినప్పుడు ప్రభువా తాను లేపబడతాడు, సదాకాలం మీతో కూడా ఉంటాడు. ప్రభువా అలాంటి గొప్ప నిరీక్షణను, జీవయుక్తమైనటువంటి నిరీక్షణను మీరు మాకు అనుగ్రహించినందులకై స్తుతిస్తున్నాం. మీ దాసుని కుటుంబాన్ని ప్రేమించి, మీ దాసుని భౌతికాన్ని గణపరచడానికి చేరువచ్చినటువంటి వారిలో ఇంకెవరైనా రక్షించబడకపోతే ప్రభువా దయతో వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఆ నిత్య జీవమును వరాన్ని ప్రతి ఒక్కరు కూడా పొందుటకై సహాయం చేయండి. ముందున కార్యక్రమంలో మీ కరుణాహస్తాన్ని తోడుగా ఉంచి నడిపించమని యేసు క్రీస్తు ప్రభునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి చివరిగా ఎవరైనా చూసేవారు ఉంటే చూడండి. మరి మూసేస్తున్నాం. చివరిగా ఎవరైనా వ్యక్తి గారిని చూడాలనుకుంటే చూడొచ్చు. చూచి పక్కన జరిగితే మరొకరు చూడడానికి ఉంటుంది. మరి మూసేస్తున్నాం. రండి. ఇటు నలుగురు రండి నాన్న, అటు నలుగురు రండి. ఇక బాక్స్ కొంచెం కాస్ట్ బాక్స్ వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఇటు నలుగురు రండి, అటు నలుగురు. కొంచెం పురుషులు సాయం చేయాలి, కొంచెం మంచి మనసు ఉన్నవాడు. మీరు దిగండి, మీరు దిగండి. మీరు తారీఖు ఇచ్చేయండి కొంచెం. బాబు రండి, సాయం చేయండి. తప్పేమో బాక్స్ ముందు జరపండి. ఇటు ఎందుకంటే బరువు అంతా కూడా తాడు మీదనే ఉండాలి. మీరు జారు విడకూడదు. ఇక్కడ పట్టుకోవాలి గట్టిగా. తమ్ముడు బాక్స్ ముందు ఇటు జరపండి, చేతు జరపండి. ఆ తారీఖు లోపలికి వెళ్ళండి. అటువైపు ఇటువైపు తాడు లోపలికి వెళ్ళాలి, జారిపోతుంది. లోపలికి వెళ్ళండి. జాగ్రత్త. మీ దగ్గర ఉంటుంది బరువు, బరువు మీ మీద ఉంటుంది. స్లోగా వదిలిపెట్టండి. సెంటర్ పాయింట్ చేసుకోండి. తీసేయండి, తాడు తీసేయండి. మీరు పైకి వచ్చేయండి. కవరీ నాన్న. అమ్మా సిస్టర్ గారు, మీ దగ్గర కవర్ ఇవ్వండి. నువ్వు పైకి వచ్చారా? కవర్ పెట్టి పైకి. సాల్ట్ కొంచెం పెద్ద మనిషి సాల్ట్ చింపి అక్కడక్కడ మొత్తం చుట్టి ఆడ సాల్ట్ తీసుకో. సాల్ట్ ఇచ్చాడు, మా ఊరికి ఇచ్చాడు. సింపేషన్ వేసే మంచిది. కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. ఎక్కడ ఏమంటారు అడుగు. అదే అండి. అందుకు యేసు, నేనే పునరుత్థానమును జీవమునై ఉన్నాను. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు మరి ఎన్నటికి నీ చనిపోడు. నేను బ్రతుకుతున్నాను గనుక మీరును బ్రతుకుదురు.
మృతులు దేవుని కుమారుని శబ్దం విని గడి వచ్చి ఉన్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. దాని వినివారు జీవితురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అటు తర్వాత నేను చూడగా ప్రతి జనము ఇంకా ఉందండి బాబు. ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని గొప్ప జన సమూహము కనబడెను. వారై ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని సింహాసన ఎదుటను గొర్రెపిల్ల ఎదుట నిలబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణ స్తోత్రమని మహా శబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. సింహాసనమందు దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూ నిలబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి, ఆమేన్, యుగ యుగముల పర్యంతరు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతయు, స్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగాక అని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. ఆమేన్. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రం ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు, అయ్యా నీకే తెలియననగా అతడు నాతో ఇలాగూ చెప్పాను, వీరు మహాశ్రమలు అనుభవించి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి దివారాత్రులు తన గుడారము ఆయన ఆలయములు ఆయన సేవించున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారమును వారి మీద కప్పును. ఇక మీదట వారికి ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఎలయనగా సింహాసన మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గు ఎద్దుకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల ప్రతి బాష్ప విందును తుడిచివేయును. దేవుడు మనకు తోడయుండును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మీలో ఎవరైనా ఒకరు ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నా. ఎవరైనా ప్రార్థన చేస్తారా? ఓకే. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, దయా కనికరం గల గొప్ప దేవ, నమ్మకమైన మా రక్షక, మా జీవాధిపతి, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ దాసుడు విక్రబాబన్న భౌతిక గాయం దగ్గర మేమందరము రావటానికి ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు. నీ దాసు నీ భూలోకంలో జీవించినంత కాలం మీకు నమ్మకంగా, యథార్థంగా, హృదయపూర్వకంగా మీ కొరకై లోకంలో తన యాత్రను కొనసాగించినాడు. ప్రభా, మొన్నటి దినాన్న తన ప్రయాసం మాని నిత్య విశ్రాంతిలో ప్రవేశించినాడు. ప్రభా, ఎక్కడైతే ఏడుపు లేదో, కన్నీరు లేదో, దుఃఖం లేదో ఆ యొక్క స్థలంలో ఆయన ప్రవేశించినాడు. ప్రభా, గొర్రెపిల్ల రక్తంలో ఆయన వస్త్రాలు ఉరుక్కున్న అనుభవాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ దాసుని ప్రభా యొక్క భౌతిక కాయం ధర మేమందరం చేరినాం, నీ మాటలు వింటా వచ్చినాం. దాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ విడబడిన కుటుంబాలని, వదినమ్మను, బిడ్డల్ని ఆదరించి ధైర్యపరచుమని, మీ నిత్యమైన ఆదరణతో నింపమని యేసు క్రీస్తు ప్రభు ఘనమైన శక్తిగల నామములో మాకు ఇచ్చిన శుభకరమైన నిరీక్షను బట్టి నిన్ను ఘనపరుస్తూ రోజు నువ్వు వచ్చేటప్పుడు నీతో పాటు వారిని వెంటబెట్టుకొని వస్తావు. ఆ నిరీక్షణతో మేము కూడా ధైర్యంగా ముందుకు సాగునట్లు కృప చూపమని యేసుక్రీస్తు ప్రభు ఘనమైన శక్తిగల నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాం మా తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరుగు లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అలాగే అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారదునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుల ద్వారా మరణం వచ్చాను గనుక మనుషుల ద్వారానే మృతుల పునరుత్థానం కలిగాను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొంది ఉన్నారో అలాగనే అందరూ క్రీస్తునందు బ్రతికింపబడుదురు. మిక్కిలి చిన్న ప్రార్థన చేద్దాం. మిక్కిలి కనికరం కలిగిన మా తండ్రి, ఈ సమయమందు మా ప్రియులు విక్టర్ గారిని మీ చేతికి అప్పగించుకుంటున్నాం. ఇదిగో వారి యాత్రను ముగించి ఈ లోకంలో జీవించి మీరు నిర్ణయించిన కాలం చొప్పున మీ యొద్దకు వచ్చి ఉన్నారు. ఇదిగో వారు మీ పిలుపును అందుకొని వచ్చి ఉన్నారు. వారు విడిచినటువంటి కుటుంబం కొరకు, వారి సతీమణి కొరకు, సంతానం కొరకు ప్రార్థిస్తున్నారు. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దుఃఖములు ఉన్నటువంటి వారి కుటుంబానికి ఆదరణ, నెమ్మది, సమాధానము మీరు కలుగు చేయండి. నీ కృప తోడుగుంచండి. నీ బిడ్డలను మీ చేతికి అప్పగించుకుంటున్నాం ప్రభా. ఇదిగో నీ యొక్క రాకడ దినం వరకు మమ్మల్ని మేము భద్రపరచుకొనచ్చు. ఒక నిరీక్షణ కలిగిన వారమై మేము దుఃఖపడకుండానట్లు, ఇదిగో నిరీక్షణ లేని అన్యజనుల వలె దుఃఖపడకుండానట్లు నిరీక్షణ కలిగిన వారమై మేము ఒకానొక రోజు పునరుత్థానంలో పాల్గొంటామని
ఆ మొదటి పునరుత్థానంలో మీతో పాటుగా మేము వస్తామనేటువంటి, మీరు వచ్చినప్పుడు మేము వస్తామని, ఎత్తబడే గుంపులో ఉంటామని జ్ఞాపిక తెచ్చుకొని ఒకరినొకరు ఆదరించుకుంటకు, పురుగొల్పుకున్నటకు నీ కృప తోడుగుంచి కుటుంబమును, ఇక్కడ కూడినటువంటి బంధువులను, రక్త సంబంధులను మీరు ఆదరించి ధైర్యపరచమని ప్రత్యేకంగా ఈ కుటుంబాన్ని మీ చేతికి అప్పగించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామమందు అడిగి వేడుకున్నాం తండ్రి. మిక్కిలి కనికరం కలిగిన తండ్రి, గతించిపోయిన మా సహోదరుడు విక్టర్ బాబు గారి యొక్క ఆత్మను మీకు అప్పగించి ఉన్నాం. అంత్యదినమున పునరుత్థానమందు పరమందు నిత్యజీవం కలుగునట్లు నిశ్చయతతో దృఢ నిరీక్షణతో ఈ వీరి శరీరమును మట్టికి మట్టిగాను, సేవకులు మాత్రమే మొదట వేయండి, బూడిదకు బూడిదగాను, దుమ్ముకు దుమ్ముగాను భూమికి అప్పగించుచున్నాం. సమస్తమునకు తమకు లోబరకరించాలని శక్తి కలిగిన మా దీన శరీరమును మహిమ శరీరము సమరూపగల దానిగా మార్చగలవాడైన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో వేడుకుంటున్నాము. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ఎవరైనా ఒకరు అన్న ప్రార్థన చేస్తారు, ఆశీర్వాదం తీసుకుంటారు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, మీ దాసుని యొక్క భౌతిక కాయాన్ని విశ్వాసముతో, నమ్మిక, నిరీక్షణతో సమాధిలో ఉంచడానికి మీరు సహాయం చేసినారు. అందుకై మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని భక్తులు మిమ్మల్ని స్తుతించిన విధానంలో మేము కూడా మీ దాసుడు విక్టర్ పక్షమున మీ పాదములకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ దాసుడు విడిచి వెళ్ళినటువంటి కుటుంబానికి కావాల్సిన నిత్యమైన ఆదరణను మీరే అనుగ్రహించగలరని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఇక్కడ చేరి వచ్చినటువంటి మేము కూడా మీరు ఆకడ కొరకు ఎదురు చూస్తూ, ప్రభువా మీ పిలుపు కొరకు ఎదురు చూసేటువంటి వారం ఉండునట్లు మీ కృపను మీరే మాకు దయచేయగలరని ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమం అంతటి నడిపించడానికి మీ దాసుల యొక్క హస్తాలు బలపరిచినందులకై స్తుతించి పూజించి ఆరాధిస్తూ, ఈ భౌతిక కాయాన్ని ప్రభువా, మరి క్షయమైనటువంటి ఈ శరీరము అక్షయతను ధరిస్తుందని, ప్రియ తండ్రి, ప్రకృతి సంబంధమైనటువంటి శరీరము ప్రభువా మహిమా శరీరముగా మార్చబడుతుందన్న నిరీక్షణతో దేవా మట్టికి మన్నుగాను, బూడిదకు బూడిదగాను, దుమ్ముకు దుమ్ముగాను అప్పగించి ఉంటుండగా మీరే మహిమ పొందగలరని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రములతో సమర్పిస్తున్నాము తండ్రి. అందరూ బట్టి వేయండి. మట్టి ఇవ్వాల్సిన వారందరూ మట్టి వేయండి. అన్న రండి, మీరే బ్రదరు రండి, బాగా తీసుకెళ్ళండి. అలాగే కోరిక మన దగ్గర ఒక్క నిమిషం అండి, వెళ్ళిపోవద్దు ఎవరు కూడా. జ్ఞాపకార్థ కూడికి ఎప్పుడో మరి తెలియజేస్తే బాగుంటుంది. బ్రదర్ ఏడి ఓకే. సరే అండి, బ్రదర్ నిర్ణయించుకొని మీకు తెలియజేస్తారు. వారి నెంబర్ అందరి దగ్గర ఉన్నట్టుంది, అందుకొరకు వందనాలు. ఓకే ఓకే, అక్కడ వెనకాల రైట్. అన్నా ఆశీర్వాదం ఇవ్వలేదు, మొత్తం తప్పిన తర్వాత ఆశీర్వాదం ఇద్దామని ఆగిన. అమ్మా అందరూ వెళ్ళిపోతున్నారు. ఒక్క నిమిషం చెప్పండి. గబగబ లాగియాలి మీరు. ఇక అది మంచిది కదా.
అయిపోయినాయి. ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు అని సెలవిచ్చినటువంటి వాడా, తన భక్తుల యొక్క మరణం యెహోవా దృష్టికి విలువైనది అని సెలవిచ్చినటువంటి వాడా, ప్రభునందు మృతినందు మృతులు ధన్యులు, వారు ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు అని సెలవిచ్చినటువంటి మీ మాటను బట్టి స్తుతిస్తున్నాం. మీ దీనదాసుడు విక్టరన్న గారిని మీ సన్నిధిలో దేవా తను విశ్రమిస్తున్నందులకై స్తుతించి కొనియాడుతున్నాం. తరతరములకు మాకు నివాస స్థలమైనటువంటి దేవుడు, నరులారా తిరిగి రండి అని మమ్మలను తిరిగి మీ చెంతకు పిలిచి మమ్మల్ని మంటికి మార్చు దేవుడు, అందుకై స్తుతించి కొనియాడుతున్నాం. మీ తండ్రి మీ దాసుని యొక్క జీవితం అంతటిని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ప్రభా తన యొక్క ఈ ఫ్యూనరల్ సర్వీస్ కూడా ప్రభా ఎంతో చక్కగా క్రమముగా ప్రభా ఘనముగా మీరు జరిగించినందులకై మీకు వందనాలు చెల్లిస్తూ గాయపరచబడినటువంటి కుటుంబ సభ్యులందరినీ మీ పాదము చెంత పెడుతూ సమస్త ఆదరణ అనుగ్రహించు దేవుడు మీరు, అందుకై స్తుతించి కొనియాడుతూ సమస్త మహిమను మీకే చెల్లిస్తూ ప్రభా ఒకరి దినమున ప్రభా మీ సన్నిధిలో తను మేము చూస్తామన్న నిరీక్షణ మాకు ఇచ్చినందులకై మీకు వందనాలు చెల్లిస్తూ ఇంతవరకు కార్యాన్ని మీరు ఎంతో ప్రభా మహిమకరంగా జరిగించినందులకై స్తుతించి ఆరాధిస్తూ యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రములతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమై జయం, సెలవు రక్తమై జయం. ప్రభు యేసు రక్తము సంపూర్ణ విజయం, అపవాది క్రియలనంత నాశనమగునుగాక. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగా. మా తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సహవాసం, ఆయన కాపుదల, తోడు దీవెన, ఆశీర్వాదం, సమాధానము, నెమ్మది కూడినటువంటి మనలెరకును ప్రత్యేకంగా వ్యక్తులు నిర్మించిన కుటుంబానికి ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం ఆదరించి దీవించి కృప చూపించునుగాక. అందరికీ ప్రైజులుడనా. ప్రైజులుడనా.